ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. మహాలక్ష్మి వ్రతం అలాగే శాక వ్రతం అంటే మనకు దాదాపుగా 1 నెల పాటు మనం ఈ ఆకుకూరలు కూరగాయల్ని తినడం మానేయాలి. అది ఆరోగ్యానికి మంచిది. ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు అంటే వర్షాలు పడుతున్నాయి కదా, కాస్త మొదటి పంట అంతా కూడా మనకి ఈ పచ్చటి ఉన్నటువంటి అవన్నీ కూడా పశువులకు వదిలేయాలని అర్థం. సనాతన ధర్మంలో ఏది కూడా ఉట్టిగా చెప్పదు, దాన్ని మనం లోతుగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే పండుతున్నటువంటి కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ కూడా ఈ ఈ ఊళ్ళల్లో అడవిలో ఉన్నటువంటి జంతువులకు కానీ అలాగే నదిలో ఉండేటువంటి సరీసృపాలకు కానివ్వండి, ఇలా వాటికి వదిలిపెడితే అవి తింటాయని. అవి పచ్చికలు బాగా లేలేతగా ఉంటాయి కదా, అవి తిని పశువులు పక్షులన్నీ కూడా బలంగా తయారవుతాయని, ప్రకృతిని ఇంకా అభివృద్ధి చేస్తాయని. అందుకే మనం ఆషాఢ మాసంలో ఏకాదశి నుంచి పూర్తిగా నేను ఈ యొక్క శాఖము మానేస్తున్నాను అని చెప్పడానికే అమ్మవారిని ఈ కాయగూరలతో అలంకరింపజేస్తారు. మనం వెళ్ళి అది అలంకరింపజేసిన తర్వాత ఆ బీరకాయలు దొండకాయలు బెండకాయలని మనం తీసుకుపోయి తింటూ ఉంటాం. అవి పశువులకు పెట్టాలి, పశువులకి పెట్టే ప్రయత్నం చేయాలి. అవి యాక్చువల్గా వాటిని వదిలేయాలి, విసర్జించాలని చెప్పబడుతోంది. శాస్త్రం ఏం చెప్పబడుతోంది, ఇక్కడ శ్లోకంలో స్పష్టంగా ఉంది. చాతుర్మాస్యంలో ఆషాఢ మాసంలో ఏకాదశి నుంచి చాతుర్మాస్య 2వ దీక్ష ప్రారంభమవుతుంది. అక్కడ ఏం చెప్పబడుతుంది, అద్య ప్రభృతి మేదేవ చాతుర్మాస్యం త్వదాజ్ఞయా కరిష్యే నియమం కంచిత్ త్వత్ప్రసాదాత్ గదాధర. ఓ గదాధర స్వామి, నీ ఆజ్ఞతో ఈ రోజు నుంచి నేను చాతుర్మాస వ్రతాన్ని అవలంబిస్తాను, నీ అనుగ్రహంతో నియమాన్ని ఎలాంటి విఘ్నాలు లేకుండా నేను పూర్తి చేస్తాను అని చెబుతూ ఆషాఢే ప్రథమే పక్షే ఏకాదశ్యాముపోషిత శ్రవణే వర్షే చాకం తది భాద్రపదే తదా. ఆషాఢపు మాసపు మొదటి పక్షంలో ఏకాదశి నాటి నుంచి ఉపవాస వ్రతాన్ని ప్రారంభం చేస్తారు. శ్రావణ మాసం వచ్చేంత వరకు కూడా ఈ యొక్క ఉపవాసం చేస్తూ కూరగాయలను ఆకుకూరలను వర్జిస్తున్నాను అంటే వదిలేస్తున్నాను, మానేస్తున్నాను చెప్తాడనమాట. అలా చెప్పి మనము వ్రత దీక్ష ప్రారంభం చేయాలి. అర్థమైందా? ఆషాఢం శ్రావణం భాద్రపద మాసం వరకు. భాద్రపద మాసంలో పితృపక్షాల సమయంలో ఇక అవన్నీ కాయగూరలు మిరపకాయలు తోటకూర గోంగూర బియ్యము పప్పు ఇవన్నీ కూడా దానము చేసి పితృదేవతలకు సమర్పణ చేసి ఆ తదుపరి మనం భోజనంలోకి వాడుకోవాలి. కనీసం ఆషాఢ మాసమైనా మనం ఈ యొక్క కాయగూరల్ని వదిలేస్తే పశువులకి పక్షులకి ఆహారమై వనము వృద్ధి పొందుతుందని చెప్పేసి భావన. కాటి విషయాన్ని గమనించి దేవుళ్ళకు పెట్టేటువంటి ఆకులు కంకి కండలు అవన్నీ కూడా మనం మళ్ళీ మర్నాడు ప్రసాదంగా తీసుకెళ్ళి మన ఇంట్లో కట్ చేసి శుభ్రంగా భోజనం చేస్తుంటాం. అలా చేయకండి అని అర్థం. ఆషాఢ మాసం మొదటి పక్షంలోనే ఉపవాసాన్ని ప్రారంభించి శ్రావణ మాసం ఎండింగ్ వరకు మనం కనీసం ఈ యొక్క కాయగూరల్ని తినకపోవడం మంచిది అన్న విషయాన్ని గమనించండి. ఓకేనా? సరే, ఏదేమైనా ఇలా ఈ చాతుర్మాసం యొక్క ప్రయాణం అంటే చాతుర్మాస దీక్ష జాగ్రత్తగా చేయమని చెప్పబడుతోంది. ఆ విషయాన్ని గమనించండి. ఇదే రోజు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి అంటే ఏకాదశికి ముందు రోజు దశమి వస్తుంది. దశమితో ఉన్నటువంటి ఏకాదశి తిథి రోజున మనకి మహాలక్ష్మి వ్రతం ఆరంభం చేయబడింది. తొలి ఏకాదశి రోజున మనం ఈ యొక్క అమ్మవారి పూజ ఉంది. మన తొలి ఏకాదశి గురించి మనం వేరే మాట్లాడుకుందాం, అది తర్వాత విషయం. ఆ తొలి ఏకాదశి వేరు, ఇక్కడ మహాలక్ష్మి వ్రతం వేరు. కాబట్టి 24వ తేదీ మనకి దశమి ఉంది. ఆ దశమి తిథిన మనకి శుక్రవారం అయింది, అనురాధ నక్షత్రమైంది. ఆ రోజున మనము ఎవరెవరైతే మహాలక్ష్మి వ్రతాన్ని ఆరంభం చేస్తున్నారో వారందరికీ విజయము, ఆర్థిక సంపద అలాగే ఆరోగ్య సంపద చేకూరుతుందని ధర్మరాజు గారికి కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఎక్కడుంది ఇది? భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. దీని కథ ఏమిటి అంటే, ధర్మరాజు గారు బాధపడుతుంటాడు, అడవికి వెళ్ళాం, అన్యాయంగా ఉన్నాం, ఇంకా ఏ ధర్మము అని చెప్పేసి మనసులో బాధపడుతున్నప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, నాయనా ఓ ధర్మరాజా, నీవు నీ తమ్ముళ్ళతో కలిసి ద్రౌపదీయుక్తంగా మీరందరూ కలిసి మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి. 16 రోజులు లేదా 16 వారాలు అంటే 16 రోజులు అని చెప్పబడింది. ఈ 16 రోజులు కనుక మీరు ఈ యొక్క మహాలక్ష్మి వ్రతాన్ని
దీక్షతో కనుక చేసినట్టయితే మీకు రాజ్య సంపద, లక్ష్మీ సంపద, ఆరోగ్య సంపద, శత్రు సంపద అంటే శత్రునాశనమైనటువంటి శత్రువులు కూడా మనకి మిత్రులుగా మారి సంపదగా మారేటువంటి యోగము, జ్ఞాన సంపద ఇవన్నీ కూడా పొందుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా వెంటనే ఈ యొక్క వ్రతాన్ని చేయమని చెప్పేసి ఆషాఢ మాసంలో శుక్లపక్ష దశమి రోజున ఈ వ్రతాన్ని ఆరంభం చేయమంటారు. కొంతమంది ఏకాదశి కూడా చెప్తుంటారు. తొలి ఏకాదశి ఆయన పూజనగా చేసేది, లక్ష్మీ వ్రతం ఎక్కడ చేస్తాం మళ్ళీ మనం. కాబట్టి ముందు రోజుగానే అమ్మవారి వ్రతాన్ని ఆరంభం చేసుకోవడం ఉత్తమం. 16 రోజుల పండుగ అంటే కంటిన్యూగా 16 రోజులు ఈ పండుగ ఉత్సవాన్ని చేయాలని చెప్పబడింది. మరి ఇక్కడ ఏం చెప్పాడు ఆయన ధర్మరాజు గారు? పూర్వకాలంలో ఒక సామ్రాజ్యంలో కౌండిన్యపురం అనేటువంటి ప్రాంతంలో దంపతులు ఉండేవారు. ఇక్కడ దంపతులు ఉండేవారు. ఈ యొక్క ప్రాంతం ఏది? మగధ దేశం. మగధ దేశంలో కౌండిన్యపురం అనేటువంటి గ్రామంలో అక్కడ మంగళుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ దంపతులు భార్య పేరు చంద్రమతి, ఆయన భార్య చంద్రమతి. అంటే ఈ కథ కొద్దిగా కేదారేశ్వర కథలాగా పోలి ఉంటుంది. అవి జాగ్రత్తగా వినాలి మీరు, అందుకనే మిస్ అవ్వకూడదు. ఇక్కడ కూడా ఆ పేరు చారుమతే. ఇక్కడ ఆ యొక్క దంపతులు మంగళుడు మరియు చంద్రమతికి ఆవిడ కూడా మహా సౌభాగ్యురాలు, మహాపతివ్రత. ఆ దంపతులకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు చారుమతి. ఆ చారుమతి మంచి పుడుతుని లక్ష్మీ కళతో పుట్టింది. అలాగే ఆమె నడవడిక, గుణగణాలు అన్నీ కూడా ఊరి వారంతా ఆమెను మహాలక్ష్మిగా ఆమెని అవతారంగా భావించేవారు. చారుమతి పెరిగి పెద్దదై ఆమెకు వివాహ వయస్సు రాగానే తగిన వరుడి కోసం వెతికారు. చివరకు విదర్భ దేశానికి చెందినటువంటి నవనీత మహారాజు అనే వ్యక్తికి ఈ చారుమతినిచ్చి మహావైభవంగా వివాహం జరిపించారు. తర్వాత ఈ వ్రత మహిమ ఇక్కడ ప్రారంభమైంది. ఈ యొక్క చారుమతికి వివాహం అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళింది. అంతఃపురంలో ఉన్నప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో సాక్షాత్తుగా మహాలక్ష్మి దేవి ఆ వద్దకు వచ్చిందట. కలలో కాదు, నిజంగానే వచ్చిందట. వచ్చి అమ్మ ఈరోజు మహాలక్ష్మి వ్రతము ఆచరించే శుభదినము కాబట్టి భవిష్య పురాణోక్తంగా ఈ వ్రతాన్ని చేసి 16 ముడులు కలిగినటువంటి తోరాన్ని చేతి కట్టుకుంటే దరిద్రం అనేది దరిచేరదు, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, నీకెప్పుడు కూడా సుమంగళి యోగం ఉంటుందని చెప్పిందట. వ్రత విధానం చెప్పింది. వ్రత విధానం ఏమిటి? కలశంలో అమ్మవారి ఆహ్వానం చేసుకోవడం, అమ్మవారి రూపాన్ని చూసుకోవడం, శ్రీ సూక్త విధానంగా అమ్మవారిని పూజించడం, తోరగ్రంథి పూజ చేసుకోవడం, అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చన చేయడం, అష్టోత్తర నామం చెప్పుకోవడం, అలాగే లలితా సహస్రనామ పారాయణం చేయడం చేసి అమ్మవారికి ఈ తోరాన్ని కడుతున్నప్పుడు తోరగ్రంథాన్ని అంటే తోరాన్ని 13 ముళ్ళు వేసి అమ్మవారి దగ్గర పెట్టి తోరగ్రంథి పూజ కూడా చేయడం అనేవి చేయాలి. ఇక అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ చారుమతి అమ్మవారు వృద్ధ రూపంలో వచ్చిన అమ్మవారు చెప్పినట్టుగానే భక్తితో చేసి ఆ తోరాన్ని కుడి చేతి కట్టుకుంది. తోరాన్ని కుడి చేతికి కట్టుకుంది, దక్షిణ హస్తాన్ని కట్టుకుంది. కాగా వ్రత మహిమ వల్ల ఆమె అత్తగారిల్లు అష్టైశ్వర్యాలతో తొలుగుతుంది. అపజయం అనేటువంటి లేకుండా రాజ్యపాలన చేస్తూ అందరి మన్ననలు పొందుకుంటున్నారు. రాజు యొక్క ఖజానా నిండిపోయింది, ధనకనక వస్తువాహన నిండిపోయింది. అందరూ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారట. అయితే తర్వాత కొంతకాలానికి ఈ యొక్క చారుమతి తన పుట్టింటికి వెళ్ళింది. ఎక్కడికి? కౌండిన్యపురానికి వెళ్ళింది. అక్కడ ఆమె తల్లి చంద్రమతి కూతురి చేతికి ఈ 16 ముళ్ళతో ఉన్నటువంటి దారం చూసి నల్లగా ఉందని చెప్పేసి ఆవిడ చెప్తున్నా వినకుండా టక్కున కట్ చేసి బయటపడేసింది. కూతురు రాగేసరికి ఆ లక్ష్మీదేవి ప్రసాదమైన తోరాన్ని అలా అవమానించి పారేయడంతో మహాలక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి ఆ క్షణం నుంచి చారుమతి తల్లిదండ్రుల యొక్క అంటే మంగళుడు చంద్రమతి యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా కరిగిపోయి రోగం వచ్చి ఇబ్బంది పడుతూ ఇంట్లో తినడానికి లేక దరిద్రంతో బాధపడుతున్నారు. కొంతకాలం జరిగిపోయింది. ఈ అమ్మాయి చారుమతి వచ్చింది, తర్వాత వెళ్ళిపోయింది. అలాగే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చేసి మీ అమ్మ వాళ్ళు ఏంటి ఇట్లా మొత్తం దరిద్రంతో బాధపడుతున్నారు, వాళ్ళు తిండి కూడా తిండలేదు, మరి మీ అమ్మగారికి తెలియదా అని అనేసరికి అప్పుడు ఆ చారుమతి వెంటనే మళ్ళీ తల్లిదండ్రులకు వెళ్ళి తప్పు తెలుసుకుంది. అరే ఒకరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నా తోరాన్ని తీసి పడేసిందని చెప్పేసి వెంటనే మహాలక్ష్మిని అపరాధ స్తోత్రం చదువుకొని క్షమించమని అడిగి ఆ యొక్క వ్రతాన్ని చేసి ఆ తల్లిదండ్రుల చేత 16 రోజులు ఆషాఢమాసం వరకు వెయిట్ చేసి ఆషాఢమాసం నుంచి ఆ శుక్లపక్ష దశమి నుంచి ప్రారంభం చేసి వెంటనే ఆ యొక్క చారుమతి ఈ యొక్క వ్రతాన్ని జరిపించి తల్లికి ఆ యొక్క 16 తోరాలతో ఉన్నటువంటి 16 ముళ్ళతో ఉన్న తోరాన్ని కట్టింది. అప్పటి నుంచి మళ్ళీ ఆ మహాలక్ష్మి సంతుష్టురాలై మళ్ళీ ఆ యొక్క చంద్రమతి మంగళుడి యొక్క
ఇంట్లో అఖండమైన ధనప్రాప్తిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తూ వారు ఉన్నంతకాలం కూడా ఈ మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఆనందంతో ఉన్నారట. తర్వాత వీళ్ళు వైభవాలన్నీ కూడా పొంది అంతిమంలో మోక్షాన్ని పొందుకున్నారట. జరిగినటువంటి మగధ రాజ్యంలో ఉన్నటువంటి కథను ఈ యొక్క కృష్ణ పరమాత్ముడు ఈ యొక్క ధర్మరాజు గారు చెప్పాడు. ఓయ్, నువ్వు అడవిలో నేను బాధపడకు, ఇలా వ్రతం చేస్తే నువ్వు తప్పకుండా నువ్వు యొక్క రాజ్యలక్ష్మి సంపదను పొందుకుంటావు. ద్రౌపదితో కలిసి, తమ్ముడితో కలిసి వ్రతం చేయమని చెప్పేసి 16 రోజులు ఈ వ్రతాన్ని స్వామివారి దగ్గరుండి మహాలక్ష్మి వ్రతాన్ని చేయించారట. ఆ తర్వాత ఆ ధర్మరాజు యుద్ధంలో గెలుపొంది మళ్ళీ అఖండమైనటువంటి భారత సామ్రాజ్యాన్ని పరిపాలన చేసి అష్టైశ్వర్యాలు పొందారని, ఆ యొక్క రాజ్య సంపద పొందారని మనకు స్వామివారి ద్వారా చెప్పబడుతోంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ తోరాలని చదివేటప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఈ తోరాల శ్లోకం నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. లక్ష్మీదేవి శ్లోకం మీకు అందరికీ తెలిసిందే కదా. లక్ష్మీదేవి శ్లోకం మీకు బాగా తెలిసిందే. అంటే ఇక్కడ కారికాప శబ్దేన వ్రతేన నియమేన చ శ్రీ మహాలక్ష్మి రూపేణ హస్తబద్ధో హరిప్రియే. తోరము కట్టుకునేటప్పుడు మీరు దారాన్ని 16 ముళ్ళు వేసి ఆ యొక్క తోరం కట్టుకునేటప్పుడు కారికాపా శబద్ధేన వ్రతేన నియమేన చ శ్రీ మహాలక్ష్మి రూపేణ హస్తబద్ధో హరిప్రియే. మళ్ళీ చెప్తున్నా నేను, కారికాపాశబద్ధేన వ్రతేన నియమేన చ శ్రీ మహాలక్ష్మి రూపేణ హస్తబద్ధో హరిప్రియే. విష్ణుప్రియే, మహాలక్ష్మి స్వరూపి, వ్రత నియమాలు కట్టుబడి భక్తితో ఈ దౌరాన్ని నా చేతికి కట్టుకుంటున్నాను, నువ్వే నన్ను రక్షింపుమమ్మా అని భావన. అర్థమైందా మీకు? అలాగే అమ్మవారిని ప్రార్థనా శ్లోకం ఏమిటి? లక్ష్మీ నమస్తే సతతం పద్మహస్తే సురార్చితే వ్రతే నానీన సంతుష్టాభవత్వం మమ సర్వదా. ఐ రిపీట్, అమ్మవారిని ప్రార్థనా శ్లోకం మీరంతా పూజ అయిన తర్వాత, శ్రీయుక్తపారాయణ అయిపోయిన తర్వాత, లక్ష్మీ అష్టోత్తరం అయిపోయిన తర్వాత రోజు చదువుకోవాల్సిన, రోజు మొత్తంగా చదువుకోవాల్సింది ఏంటిది? లక్ష్మీ నమస్తే సతతం పద్మహస్తే సురార్చితే వ్రతే నానీన సంతుష్టా భవత్వం మమ సర్వదా అన్న శ్లోకాన్ని నిరంతరం మీరు చదువుకుంటూ ఉంటే మహాలక్ష్మి వ్రతం. మరి ఎన్ని రోజులు చేయాలి దీన్ని? 16 రోజులు నిష్ఠతో, భక్తితో, సంకల్పముతో, అమ్మవారిని తదేకమైనటువంటి దృష్టితో, భక్తి భావనతో మనం చేస్తే 16 రోజుల తర్వాత మనకి అఖండమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. చేయడం మన ధర్మం. 1 గంట సమయం పడుతుంది. ఏదో ముత్తైదుకు పిలిచిన పసుపు కుంకుమ, అరటి పండు, ఒక జాకెట్ ముక్క, డబ్బు ఉంది, ఒక చీర పెట్టండి. ఇలా 16 రోజులు కంటిన్యూ చేయండి. ఈ ఆషాఢ మాసంలో దశమి, రేపు వచ్చేటువంటి 24వ తేదీ ప్రారంభం చేయండి. 16 రోజులు చేయండి. 16 రోజు ముత్తైదుని పిలిచి ఏదైనా వాయనం ఇవ్వండి, లేదా రోజు ఇవ్వలేదు రోజు ఇవ్వండి పసుపు కుంకుమలు, లేదా 16 రోజు ఇవ్వండి. ఇలా 16 రోజులు కంటిన్యూగా చేయండి. మనకి అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. తర్వాత మళ్ళీ మనకి శ్రావణ మాసం వస్తుంది, వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది. శుక్రవారం వరలక్ష్మి వ్రతం, తర్వాత మంగళ వ్రతాలు ఉంటాయి, హడావుడిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీప్రదమైనటువంటి యోగం, ఇల్లు లక్ష్మీ కళగా ఉంటుంది, ఐశ్వర్యప్రాప్తి ఉంటుంది, జ్ఞానము, విజ్ఞానము, సంతానము, సౌభాగ్యము, విద్యా సంపన్నత, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు తప్పక కలుగుతాయని తెలియజేసుకుంటూ ఇది వెంటనే ప్రారంభం చేయండి. అష్టైశ్వర్య ప్రాప్తి మీ సొంతం అని తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.